అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులమంటూ వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నాయకులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కుత్బుల్లాపూర్లోని షాపూర్ నగర్లో కాలం చెల్లిన సరుకులను అక్రమంగా వ్యాపారం చేస్తున్నామంటూ కిరాణా షాపు యజమాని అగర్వాల్ను బెదిరించి 10 లక్షల రూపాయలను డిమాండ్ చేశారు. యాస్కీ పవర్ గౌడ్, గాదే వినోద్, మహమ్మద్ హఫీద్లపై వ్యాపారి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ అధికారులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2.5 లక్షల రూపాయలను రికవరీ చేసి వారిని రిమాండ్కు తరలించారు. పొలిటికల్ కెరీర్ వచ్చని స్థాయి చిన్న స్థాయి డైలీ స్థాయి కాబట్టి కొంచెం మామూలు షాపూర్ నగర్లో పరిశ్రమ అనే హోల్సేల్ కిరాణా షాప్ యజమాని బెదిరించి 2 లక్షలు తీసుకునే కేసులో నిన్న 5 వ్యక్తులను అదుపులోకి అరెస్ట్ చేయడం జరిగింది. రఫీక్, పవన్, సమ్మయ్య, గాదే, వినోద్, ఆఫీస్ 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళని రోజు కోర్టులో ప్రవేశపెట్టి ఏ పార్టీకి చెందిన